హలో హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ బాల్మణి యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే కదండి, సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి ముందుగా మనము 1 kg చికెన్ తీసుకోవాలి. 1 kg అండ్ హాఫ్ చికెన్ తీసుకొని దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా పసుపు ఒక స్పూన్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, కారం, పుదీనా అండ్ కారం అయితే నేను కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కేజీన్నరకి మేము 7 స్పూన్స్ వేసాను కారం. మేము స్పైసీగా తింటాం కాబట్టి 7 స్పూన్స్. అండ్ సాల్ట్ అండి, నేను సాల్ట్ ఒక్కొక్కసారి నేను స్పూన్తో వేయలేను, అందాజుగా చేతితోనే వేసిస్తాను. తర్వాత మనం ఇవన్నీ వేసుకున్నాం కదండి, వేసుకున్నాక పెరుగు వేయాలండి. పెరుగు అయితే నేను 1/2 kg పెరుగు వేసాను, ఎందుకంటే పులుపుగా ఉంటేనే బెటర్గా ఉంటుంది కాబట్టి. తర్వాత పుదీనా, పచ్చిమిర్చి మళ్ళీ కట్ చేశాను, నేను అన్నీ వేసి కలిపేసాను. మనం బిర్యానీకి ఒక 1.5 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని. అన్నీ వేసి మనము కలిపి పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఒక 1 అవర్ వరకు. అది అనేది ఆ మసాలా అనేది ఆ పీసెస్కి కొంచెం పట్టుకునేలా పెట్టాలండి. నేనైతే చికెన్కి చికెన్కి నేను హాఫ్ కేజీ పెరుగు వేసాను. చికెన్ బిర్యానీ అంటే 2 kgs బిర్యానీ, 2 kgs బాస్మతి రైస్ అండి నేను పెట్టాను. మనం చికెన్ బిర్యానీ అంటే మనం బాస్మతి రైస్తోనే కదండి చేసుకోవాల్సింది. మామూలుగా ఎలా చేసుకున్నా బాగుంటుంది, బట్ బాస్మతి రైస్తోనే టేస్ట్గా ఉంటుంది చికెన్ బిర్యానీ అంటే. ఇలా మనము ఆనియన్ కూడా వేయించి పెట్టుకున్న ఆనియన్ ఉంటుందండి, అది కూడా వేసి కలిపి పెట్టేసేయాలి. మనం కర్రీ చేసేటప్పుడు ఆనియన్ వేయకుండా పడలేదు, ఓన్లీ ఇది వేయించి బ్రౌనిష్ కలర్లో వేయించి అది చికెన్లో కలిపి పెట్టేసుకోవాలి. ఇలా కలిపి ఒక 1.5 అవర్, నేనైతే 2 అవర్స్ పెట్టాను, కలిపి సైడ్కి పెట్టేశాను. తర్వాత బౌల్ తీసుకొని చికెన్ కర్రీ అనేది ఓన్లీ మసాలా ఐటమ్స్ వేసాక ఆనియన్ ఏమి వేయలేదు. ఆనియన్ ఆల్రెడీ మనం చికెన్లో వేసేసుకున్నాం కదా, ఓన్లీ మసాలా ఐటమ్స్ వేసి దాంట్లో చికెన్ అనేది వేసేసాను. దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, లవంగం. ఇవి బాస్మతి రైస్ కోసం వాటర్ అండి. వాటర్లో మనం బిర్యానీ ఆకు అండ్ ఇలాచి, లవంగాలు 2, ఈ 3 సరిపోతాయి మనం బాస్మతి రైస్ వాటర్లో. ఈ పక్కన కర్రీకి అండి, మనం కర్రీ కలిపి పెట్టుకున్న కర్రీ 2 అవర్స్ నానబెట్టేసి 2 అవర్స్ మనం దాన్ని మ్యారినేట్ చేసి అది ఆయిల్లో వేసి కలిపి పెట్టేసేయాలండి. నేను మళ్ళీ ఆనియన్ అవన్నీ ఏం కట్ చేయలేదు, ఓన్లీ ఆనియన్ మనం బ్రౌనిష్ కలర్లో చేసి అది చికెన్లో మనం వేసి పెట్టేసాం కదా, అలాగే పెట్టేశాను. చికెన్ అనేది ఇప్పుడు బాగా ఉడకాలండి, ఒక హై ఫ్లేమ్లో 20 minutes పెడితే అవుతుంది. రైస్ అండి, మనం రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. రైస్ ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ తీసుకోవాలండి. చికెన్ బిర్యానీ ఫస్ట్ బాస్మతి రైస్ అయితే వేసి ఆనియన్ మళ్ళీ ఇలా వేసి లెమన్ వాటర్ అండి,
లెమన్ వాటర్ వేయాలి. వేసాక మళ్ళీ దీంట్లో చికెన్ వేయాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ చేయాలండి. ఇలా పీసెస్ వేసి స్టెప్ బై స్టెప్ మళ్ళీ వైట్ రైస్ వేయాలి దీనికి. బాస్మతి రైస్ అండి, చికెన్ బిర్యానీకి బాస్మతి రైసే బాగుంటుంది. తర్వాత ఇంత మనకి చూసిన ప్రాసెస్ అండి. ఆనియన్ వేసాక లెమన్ వాటర్ వేయాలి. వస్తే ఇట్లా కలర్ వాటర్ అండి. కలర్ వాటర్ వేసాక లెమన్ వాటర్ వేసాక మళ్ళీ చికెన్ కర్రీ వేసాక ఇలాగే స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉండాలి. తర్వాత ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్ వేస్తూ కలర్ అండి, మనం పింక్ కలర్ తీసుకున్నాం కదా, కలర్ వాటర్ మళ్ళీ వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ లెమన్ వాటర్ వేసుకోవాలి. లెమన్ వాటర్ మొత్తం ఓన్లీ సైడ్కి అండి, సైడ్లో వస్తే అయిపోతుంది. అది అండి జిఆర్బీ నెయ్యి, పూసలాగా ఉంటుంది అంటారు కదా, జిఆర్బీ నెయ్యి అండి. నెయ్యి వేసి